కాంగ్రెస్ ఇప్పుడు అంటే మన రేవంత్ రెడ్డి గారు మా అధిష్టానం మొత్తం ఇప్పుడు అదే ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ లోకల్గా అయితే నవీన్ అన్న అని అనుకుంటున్నాం మేమైతే. అంటే నవీన్ అన్న చాలా మంచి వ్యక్తి. ఇంతకుముందు కూడా మన చాలా మందికి సపోర్ట్ చేసిండు. ఇప్పుడు కూడా ఆయన వస్తే హెల్ప్ఫుల్గా అయిద్దని అనుకుంటున్నాను నేను. నా అభిప్రాయం చెబుతున్నా. అంటే గత ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? ఆయన 3 పర్యాలు ఎమ్మెల్యేగా ఉండే ఇక్కడ డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? డెవలప్మెంట్ అక్కడక్కడ అయింది కదన్న. మాగంటి గోపీనాథ్ గారు నెంబర్ 1 మనిషి. కానీ మన ఆయన వ్యక్తి మంచోడే, కానీ కొన్ని ఆయన కింద ఉంటారు కొంతమంది, దానివల్ల కొంచెం మైనస్ అవుతుంది. దానివల్ల అది నా అభిప్రాయం అన్న. అభివృద్ధి చేసిండు అన్న బాగానే, కానీ ఆయన సొంతంగా చేసిండు బాగానే, కానీ ఆయన కింద ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారు కదా, కొన్ని దానివల్ల మైనస్ అవుతుంది కొంచెం అక్కడే. మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం ఇది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఎలా ఉండబోతుంది? అంటే వాళ్ళ వైఫ్ బాగానే, మరి అంటే నాకు వాళ్ళ భార్య మనం ఎప్పుడు చూడలేదు, జస్ట్ ఇప్పుడే చూసిన, బయటకు వచ్చారు కాబట్టి. మరి మన భార్య గారు గౌరవించి అందరూ కూడా మరి ఆమెకు సపోర్ట్ చేస్తే పర్లా. ఆమె కూడా మరి మాగంటి గోపీనాథ్ అలాగా చేసేటట్టుంటే సపోర్ట్ చేయొచ్చు. మరి అది కన్నా నా అభిప్రాయం అది. మరి నవీన్ యాదవ్ గారు అందుబాటులో ఉంటాడు అన్న. మనకి అందరికీ కూడా అంటే ఇంతకుముందు ఏ విషయంలో అయినా హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఇప్పుడు కూడా వస్తే మరి హెల్ప్ చాలా బెటర్ అని అనిపిస్తుంది నాకు. అది పక్క అయితే మన నవీన్ అన్న వస్తాడని నేను అనుకుంటున్నా. మరి అది నా అభిప్రాయం చెప్పాను. అది ఓకేనా? 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుండలేదు అని అక్కడక్కడ వ్యతిరేకత ఉంది కదా. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు 6 గ్యారెంటీలు అమలు అవుతుండలేవు అని. మరి అదేమైనా ఇక్కడ ఏమన్నా మైనస్ అయ్యే అవకాశం ఉందా? 6 గ్యారెంటీ బీజేపీ కాంగ్రెస్ పార్టీదా? కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే అన్న చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఒకేసారి వచ్చి మీద పడితే కాదన్న, చిన్నగా డెవలప్మెంట్ చేస్తా, చిన్నగా అన్నీ సక్సెస్ఫుల్ చేస్తాడు రేవంత్ రెడ్డి అని అయితే. ఎందుకంటే ఆయన జనంలో నుంచి వచ్చిన మనిషి కాబట్టి చేస్తాడు. ఆ విషయంలో అయితే ఆయన వెనకాడు రేవంత్ రెడ్డి అన్న. అది మరి బీజేపీ కూడా పోటీలో ఉంది. 3 పార్టీల మధ్యలో పోటీ ఉంటుందా, లేకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందా? నాకు తెలిసి 3 పార్టీలు బాగానే గట్టిగానే ఉన్నాయి పోటీ అయితే అన్న. ఇది ఏది వస్తుంది అనేది పక్కా అయితే ఎవరు చెప్పలేము. నాదైతే నేను నవీన్ అన్న చెప్తున్నాను, నా అభిప్రాయం.